నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కర్నూలు జిల్లా కందనాతిలో భగ్గుమన్న పాత కక్షలు, ప్రత్యర్థుల దాడిలో అన్నదమ్ముల దారుణ హత్య. కోనసీమలో భారీ బ్లో అవుట్, ఓఎన్జీసీపై మండిపడుతున్న స్థానికులు. వెనిజులా వనరులు మాకివ్వాల్సిందే, లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు ట్రంప్. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం ధృవీకరించిన దక్షిణ కొరియా, జపాన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉత్తర కొరియా ఆదివారం తన తూర్పు ప్రాంత సముద్ర జలాల మీదుగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్లు ధృవీకరించాయి. ఉత్తర కొరియా ఆదివారం ఉదయం 7:50 ప్రాంతంలో పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఇవి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్ర జలాల్లో పడిపోయింది. ఈ ప్రయోగాలకు సంబంధించి సేకరించిన వివరాలను అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్లు వివరించింది. ఉత్తర కొరియా ఆదివారం కనీసం 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు జపాన్ ధృవీకరించింది. ఉత్తర కొరియా చర్యలు తమ దేశానికి, ఈ ప్రాంతానికే కాదు ప్రపంచానికే బెడదగా పరిణమించాయని పేర్కొంది. భద్రతా మండలి తీర్మానాలకు లోబడి బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని, తమతో చర్చలకు ముందుకు రావాలని, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు తోడ్పడాలని దక్షిణ కొరియా పిలుపునిచ్చింది. పచ్చని కోనసీమ గుండెలపై చమురు సంస్థలు మరో కుంపటి రాజేశాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీకి చెందిన మోరీ 5వ నెంబర్ బావి వద్ద ఒక్కసారిగా బ్లోఅవుట్ సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. ఇరుసుమండ గ్రామం వద్ద ఉన్న బావిలో నెల రోజులుగా గుజరాత్కు చెందిన డీప్ సీ ఇండస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా సహజ వాయువు ఒక్కసారిగా పైకి ఎగదన్నుకు వచ్చింది. తొలుత ఆ ప్రాంతమంతా గ్యాస్ ఎగజిమ్మగా, తర్వాత మంటలు చెలరేగాయి. చెవులు చిల్లులు పడే శబ్దంతో గ్యాస్ ఎగదన్నడం, మంటలు చెలరేగడంతో సమీపంలోని 2 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని దశాబ్దాల కాలం కిందట మూసివేసిన ఈ బావి వద్దే ఇప్పుడు మళ్లీ పనులు చేపట్టడం, బ్లోఅవుట్ సంభవించడంతో చమురు సంస్థలపై స్థానికులు మండిపడుతున్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్కు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ అధ్యక్షురాలిగా ఆమె ప్రమాణం చేయడాన్ని ముందు స్వాగతించిన ట్రంప్ ఆ తర్వాత తమ దేశంలోని సహజ వనరులను కాపాడుకుంటామంటూ డెల్సీ ప్రకటించగానే మండిపడ్డారు. డెల్సీ సరిగా నడుచుకోకపోతే మదురో కంటే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యుఎస్లోకి డ్రగ్స్ పంపుతున్నారంటూ వెనిజులాపై దాడి చేసి మదురోను అరెస్టు చేసిన అమెరికా ఆ తర్వాత నుంచి వెనిజులా సహజ వనరులపై ఫోకస్ పెట్టారు. అక్కడ ఆయిల్ నిల్వలను యుఎస్ కంపెనీలు చేతికి అందించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో సహజ వనరులను కాపాడుకుంటామంటూ డెల్సీ ప్రకటించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కనుక సరైన పద్ధతిలో నడుచుకోకుంటే మదురో భారీ మూల్యం చెల్లించుకుంటుంది అంటూ ట్రంప్ బెదిరించారు. పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. కత్తులు లేచాయి. ప్రత్యర్థుల పేట్రేగిపోయారు. 2 ఏళ్ల క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో వెంటాడి నరికి చంపారు. వరుసగా 3 అన్నదమ్ములపై దాడులకు తెగబడ్డారు. 2 అన్నదమ్ములు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురికాగా ఒకరు మాత్రం తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు. ఈ దాడుల్లో 2 మహిళలు, 5 ఏళ్ల బాలుడు గాయపడ్డారు. ఎమిగనూరు మండలం కందనాతిలో సోమవారం అన్నదమ్ములు బోయ పరమేశ్, బోయ వెంకటేష్ ప్రత్యర్థుల దాడిలో హత్యకు గురికాగా బోయ గోవిందు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ బయటపడ్డాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడు ఎలాంటి చేదు నిజం వినాల్సి వస్తుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. పలువురు ఊరొదిలి పారిపోయారు. స్థానికులు బాధితుల కథనం మేరకు ఎమిగనూరు మండలం కందనాతి గ్రామంలో పడగ విప్పిన పాత కక్షలకు 2 అన్నదమ్ములు దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసు పికెట్ ఉన్న ఈ హత్యాకాండ సాగడం కొసమెరుపు. పక్కా ప్రణాళికతో దాడులకు పాల్పడి ప్రత్యర్థులను మట్టు పెట్టారు. మధ్యాహ్నం 11 గంటల తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. గ్రామం అంతా పనుల్లో బిజీగా ఉండగా మరికొందరు ఎమిగనూరులో జరిగే నీలకంఠేశ్వర స్వామి జాతరకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఊహించని ఘోర ఘటన జరిగిపోయింది. 2 ఏళ్ల క్రితం అనుకోని ఘటనలో జరిగిన జంట హత్యలకు ప్రతీకారంగా ప్రత్యర్థులు ఒకరి తర్వాత ఒకరిని 2 మట్టుపెట్టారు.
మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 12 గంటల సమయంలో బోయ గోవిందు భార్య వీరేశమ్మ 5 ఏళ్ల కుమారుడు లోకేంద్రతో కలిసి ట్రాక్టర్పై పొలం నుంచి ఇంటికి వస్తున్నారు. సచివాలయం సమీపానికి రాగా అప్పటికే మాటు వేసిన ప్రత్యర్థులు బిక్కి దుబ్బ నరసింహులు, బిక్కి లక్ష్మయ్య, బిక్కి వెంకటేష్ మరికొందరు తమ ట్రాక్టర్కు మరొక ట్రాక్టర్ను అడ్డుపెట్టి గడ్డపరతో గోవిందుపై దాడి చేసి కడుపులో పొడిచారు. అదే సమయంలో మరొకరు మారణాయుధంతో గోవిందుపై దాడికి దిగగా అడ్డుకోపోయిన తనకు తన చంకలో ఉన్న 5 ఏళ్ల కుమారుడికి గాయాలయ్యాయని ఆమె విలపించారు. ఈ దాడిలో గోవిందు రక్తపు మడుగులో ట్రాక్టర్ స్టీరింగ్ పైనే వాలిపోయాడు. చనిపోయాడనుకున్నారేమో ప్రత్యర్థులు. అక్కడి నుంచి అత్యంత సమీపంలో ఉన్న బోయ పరమేష్ ఇంటికి మారణాయుధాలతో వెళ్లారని గ్రామస్తులు అంటున్నారు. ఇంట్లో ఉన్న పరమేష్ను విచక్షణ కోల్పోయి అత్యంత దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో చిక్కుకున్న పరమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంతటితో ఆగకుండా గ్రామానికి సమీపంలో తన ఆముదం పొలంలో పంటకు నీళ్లు పెడుతున్న బోయ వెంకటేష్ దగ్గరకు చేరుకుని మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. పక్కా ప్రణాళికతో హత్యాకాండ కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. హత్యల అనంతరం దాడికి పాల్పడిన నిందితులు గ్రామం వదిలి పారిపోయారు. ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన ఖమ్మం జిల్లాలో జరిగే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన నివాసంలో కార్యకర్తలతో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న 1000 ద్విచక్ర వాహనాలతో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు నిర్వహించాలని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్లిన కొంతమందికి 3 మంత్రులు ఉండి 2 సంవత్సరాల పాలన అయినా ఒక్క పదవి దక్కలేదని, బీఆర్ఎస్ హయంలో ఇష్టం వచ్చినట్లు పదవులు ఇచ్చామని అన్నారు. అందుకే పదవుల కోసం కాదు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి అన్ని వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు, నూతన సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళని నమ్ముకొని పోతే ఇప్పుడు ప్రజల మూడు మారిపోయింది. మొన్న పార్టీ గుర్తుల మీద జరగలే ఎన్నికలు, ఇప్పుడు బరాబర్ పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. కారు గుర్తు చూస్తే మాత్రం మామూలుగా గుద్దరు. ఇప్పటిదాకుండి ఇప్పుడు పప్పులో కాలేస్తే మాత్రం వాడు గుద్దించుకుంటానికే పోతాడు తప్పితే. మంచిగా నేను వేరే అంటలేను, ఏం లేదు, మంచిగా నిప్పులు ఎక్కువ ఉన్నారు. మీకు ప్రజల్లో ఎంత ఆధారం ఉందంటే, అరే నిజంగా ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంత పోరాటం స్ఫూర్తిని చూపించి లాస్ట్కి ఎవడైనా దారి పడతాడా? 7 సంవత్సరాలు ఇదంట వెనకడికంట ఎవడో ఇంటికి వచ్చంట మురికాల్లో పడతాడు. అట్లా అవుతుంది వాళ్ళ పరిస్థితి. కానీ మంచి చెడు చెప్పాలి పెద్దలు కాబట్టి, మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, అట్లా కాదు రా నువ్వు తప్పడానికి ఏడుకో అని చెప్పాలి. వేసిన వాళ్ళు ఏమైనా ఏది సుడా. తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి క్రైస్తవ నాయకులు గోనె సోలోమన్ రాజుకు ప్రభుత్వం నామినేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు పి ఎనోస్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో టీజీఎం వర్షిప్ సెంటర్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పిఎనోస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గోనె సల్మాన్ రాజు 1983 నుండి ఎన్ఎస్యుఐ నగర ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను నిర్వహించి పార్టీకి పనిచేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ సంఘం సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యక్తి అని అన్నారు. ప్రభుత్వం వెంటనే గుర్తించి నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరారు. క్రైస్తవ సమాజాన్ని ప్రేమించి ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పాస్టర్స్కు ప్రేమ విందు ఏర్పాటు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మందిర అలంకరణ కొరకు ప్రభుత్వం 30,000 రూపాయలు ఇవ్వడంపై క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్కు ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురుతో నియోజకవర్గ కమిటీని, 15 మందితో కూడిన మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు టి నిర్మల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, మండల అధ్యక్షులు, పలువురు దైవజనులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి ఎనోస్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రేయర్ సెల్ అధ్యక్షులు నిర్మల్ కుమార్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు బాలరాజు గారు పాల్గొని కల్లూరు మండల నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీలో 15 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేయబడి మరింతగా ఏఐసిసి ఒక
ముందు కార్యక్రమాలు జరగడం కొరకు ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఏఐసిసి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం తరపున నియోజకవర్గానికి 2 లక్షల చొప్పున ప్రభుత్వ ప్రేమ విందు కొరకు ఇచ్చినటువంటి దానిని బట్టి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, ప్రతి మందిరానికి 30,000 రూపాయల చొప్పున ప్రభుత్వం మందిరాల అలంకరణ కొరకు కొంత ధనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బట్టి కల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గ మండల ఏఐసిసి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అనేకమైన విషయాల మీద చర్చించి మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా ఏఐసిసి తరపున ప్రభుత్వ దృష్టికి మేము విన్నవించుకొనుచున్న విన్నపం ఏమనగా, TUCPA సెక్రటరీ గారు అయినటువంటి గోనె సాల్మన్ రాజు గారు గడిచిన అనేక సంవత్సరాలుగా క్రైస్తవ సంఘ సమాజ క్షేమం కొరకు వారెంతో ప్రయాసపడుతూ వారు పనిచేస్తూ ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐసిసి తరపున మనవి ఏమనగా, వారి సేవలను గుర్తించి మరింతగా క్రైస్తవ సంఘ సమాజ క్షేమం కొరకు పనిచేయనట్లుగా వారికి నామినేటెడ్ పదవి, ప్రభుత్వం తరపున క్రిస్టియన్ ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవిని వారికి ఇవ్వవలసిందిగా ఏఐసిసి తరపున ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం. అది మాత్రమే కాకుండా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరికీ కూడా ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును కానుకగా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా క్రైస్తవులందరూ కూడా ఎంతో మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో మీకోసం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఇతర అధికారులు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విస్తృత స్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. అర్జీలు రాసేందుకు నియోజకవర్గాల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజల కోసం టెంట్లు, ప్రత్యేక తాగునీటి సౌకర్యం కల్పించారు. అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న సాయంత్రం నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర నివాసి A1 నజీం కొటాడియా, రామ్కోటి నివాసి ఏకేందర్ సింగ్ ఇద్దరు చెర్లపల్లి జైల్లో పరిచయం అయ్యారు. A3 మహమ్మద్ సైఫ్ అలీ, A4 రాజేందర్ సింగ్ నలుగురు కలిసి నగరంలోని అనేక జ్యువెలరీ షాపులను రెక్కి నిర్వహించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో బాలాజీ జ్యువెలరీ షాపును ఎంచుకుని ఈ నెల 2వ తేదీ సాయంత్రం దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ చేసే క్షణంలో షాప్ యజమానిని నకిలీ పిస్తోల్తో బెదిరించి తన వద్ద ఉన్న గొడ్డలితో యజమానిపై దాడి చేసి జ్యువెలరీ షాపు నుండి బంగారం ఎత్తుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే క్రమంలో షాపు యజమాని వారిని అడ్డుకోగా కేవలం ఒక ప్యాకెట్ బంగారంతో వారు అక్కడి నుంచి పరారయ్యారని, ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పట్టుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. ఉన్నాడు ఇతను అన్ని మేకల దొంగతనాల కేసులో నిందితుడు. ఒక 5-6 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అతడు కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెర్లపల్లిలో. ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే A1 మళ్ళీ బయటికి రావడం జరిగిందో A2కు కాంటాక్ట్ కావడం జరిగింది. ఇద్దరు కలిసి A1కు ఈ అఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్లో జ్యువెలరీ షాప్స్లో రెక్కీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమిట్స్లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మీ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు. అది లైటర్గా వర్క్ చేసే పిస్టల్ అది. సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకొని తదుపరి
ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేటకి వెళ్ళినారు. ఎందుకంటే A2కి సంబంధించిన ఎవరైతే కిందర్ సింగ్ ఉన్నాడో అతనికి సంబంధించిన ఫ్రెండ్ సదాశివపేటలో ఉంటే అక్కడికి వెళ్ళినారు. ఒక రోజు వెళ్ళి నైట్ అవర్స్లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని ఈ అఫెన్స్లో యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఒక డేట్ అనుకొని వీళ్ళు అఫెన్స్కు మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగా మళ్ళీ ఇంకో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్లు A3, A4లను తీసుకొచ్చారు. దాంట్లో మహమ్మద్ సైఫ్, రాజేందర్ సింగ్, వీళ్ళిద్దరు కూడా కిందర్ సింగ్కు పరిచయం ఉన్న వాళ్ళు అదే కాలనీలో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి కొంచెం దేశంలో విద్యుత్ ఛార్జీలలో ట్రూ డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విద్యుత్ ఛార్జీలపై సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ ఇక ట్రూ డౌన్ ఛార్జీలు అమలు చేయడమే కాకుండా 2019-2024 మధ్య కాలానికి 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏలూరు పార్లమెంటు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం మోపిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం యూనిట్ విద్యుత్తుకు 5.19 కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹4.70 కొనుగోలు చేస్తున్నామని వారు తెలియజేశారు. ఏలూరు నగరంలో APNGGO అసోసియేషన్ ఏలూరు జిల్లా ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా చోడగిరి శ్రీనివాసరావు ప్యానెట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యదర్శిగా నెరుసు రామారావు అందరూ సహకారంతో మిగతా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమ ప్యానెల్ ఏకగ్రీవంగా అవుతున్నందుకు అసోసియేషన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్లోని వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు PRC కమిషన్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అదేవిధంగా DA సౌకర్యం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని త్వరలో కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఉద్యమానికి బాటలు వేద్దామని వారు తెలియజేశారు. To discharge my duties in accordance with the provisions of the Constitution of the Association. ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడే విధంగా మంగళవారం నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 27న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం ఎంపీలు కూడా గ్రామాలలో పర్యటించాలని సూచించారని అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ప్రతి నెల కొన్ని రోజులు ఏలూరు పార్లమెంటు పరిధిలో అన్ని మండలాలు, గ్రామాలు పర్యటించే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ఈ కార్యక్రమానికి మన పల్లెకు మన ఎంపీ అనే పేరు నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా మంగళవారం ముసునూరు మండలము ముసునూరు గ్రామంలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి భేటీ కానున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రకటనలో తెలియజేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా ఉపరహల్ ఎంపీటీసీ ముల్లంగి నాగమణి ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికల్లో 16 మంది ఎంపీటీసీ సభ్యులకు 15 మంది హాజరయ్యారు. ఒకరు మాత్రం గైర్హాజరయ్యారు. 8 మంది వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికల నుంచి బహిష్కరించారు. మిగిలి ఉన్న 7 మంది ఎంపీటీసీలు ఉపరహాల్ ఎంపీటీసీగా ఉన్న ముల్లంగి నాగమణిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. 5 అంచెల పోలీసు బలగాల భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. పోతా ఉందని గోరంతలు కొండంతలు చేసి సృష్టించి కాలువ శ్రీనివాసులు అనే వ్యక్తిని బదనాం చేయాలని ఒక రాజకీయ కుట్ర చేసింది వైసీపీ. అందులో భాగంగానే రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు మా మీదకి వస్తారా అని ఆయన చెప్తాడు. చెప్పండి, అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో వైసీపీ నాయకులందరినీ కూడా కూడగట్టి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ అనంత వెంకటరామరెడ్డి, తర్వాత విశ్వేశ్వరరెడ్డి, చాలామంది అందరూ వెళ్ళి శివరామరెడ్డి ఎమ్మెల్సీ
అందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసి ఇక్కడ ఏదో అంతా జరిగిపోతూ ఉంది, లేనిపోతుందంతా అని తప్పుడు ఫిర్యాదులు చేశారు. నేను నా మానాన నేనేదో పని చేసుకుంటూ పోతా అంటే నన్నెందుకు వీళ్ళు లక్ష్యంగా చేసుకొని అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారని నాకు అనిపించింది. నిన్ననే చెప్పాను, స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది, ఎందుకు మీరు ఈ రకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్తే ఈరోజు చూశాను వైసీపీ ఎంపీటీసీలను చూశాను. వాళ్ళకు అసలు ఎన్నికకు వచ్చేకే ఇష్టం లేదు. చాలామంది మెజారిటీ ఎంపీటీసీలకు ఈ ఎలక్షనే ఇష్టం లేదు. వాళ్ళను ఏం చెప్పి పిలుచుకొచ్చినారో లేకపోతే ఏమి బలవంతం చేసినారో ఎట్లా చేసినారో తెలియదు, కానీ బలవంతంగా తీసుకొచ్చారు. వాళ్ళు ఆడ సరిగా కూర్చోవడం లేదు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైతేనే మాకు ఇష్టం లేదు, మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. దాంతో ఎన్నిక ప్రక్రియలో భాగంగా నాగమణి గారిని ప్రతిపాదించారు ఇద్దరు. అంటే ఒకరు ప్రతిపాదించారు, ఒకరు బలపరిచారు. అందరూ ఓట్లేశారు ఉన్న వాళ్ళల్లో. నాగమణి గారిని ఎంపీపీగా అధికారులు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు కంచెర్ల శ్రీకాంత్, రెస్కో చైర్మన్ విజయ్ ప్రతాప్ కుమార్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం గత ప్రభుత్వాల హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా వాటికి ముగింపు పలుకుతూ కూటమి ప్రభుత్వం ఛార్జీల తగ్గింపును అమలు చేసింది. 2019-2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం పదే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపిందని విమర్శలు ఉన్నాయి. ₹5.19 కొన్నారు. అదే ఈరోజు ₹4.70 తగ్గించి కొనడం జరిగింది. అంటే ఒక యూనిట్కే దాదాపు 49-50 దాకా పోయినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు మనకు అదనంగా విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఆయనకు బెస్ట్ నాలెడ్జ్ అనేది ఉంది. ఎవ్వరూ చేయని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి క్యాష్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఆన్లైన్ చేసినా మీకు ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎవరైనా సరే యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ సంవత్సరంలో మీరు వాడిన కన్జంప్షన్, ఈ సంవత్సరంలో మీరు కట్టిన కరెంట్ బిల్ అన్నీ కూడా మీకు తెలుస్తుంది. దయచేసి అలాంటి సందర్భంలో చిన్న మిస్టేక్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీటర్ రీడరు 30 సంవత్సరాల ఇంకా ఒక ఇంటికి 40 యూనిట్లే కరెంట్ బిల్ వేస్తారు. 40 యూనిట్లు ఎట్లా వస్తుంది? ఆ 30 సంవత్సరాల ముందు ఆ ఇంట్లో ఒక లైట్ వెలుగుతుంది. ఈరోజు ఆ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది, 2 టీవీలు ఉంది, ఒక ఏసీ ఉంది, ఈవీ బైక్ ఛార్జింగ్ పెట్టినారు, 10 ఫోన్లు ఛార్జింగ్ పెట్టినారు, వాటర్ హీటర్ ఉంది, గ్రైండర్. జస్ట్ చూస్తున్నాం, భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్, ఫస్ట్ ట్రయల్ రన్. అంతకుముందేమో ఎన్నికల సమయంలో ఎర్ర బస్సు కూడా రాని మా ఊరికి ఎయిర్ బస్ ఎందుకు, విమానం ఎందుకు అని చెప్పనేసి ఒక అమ్మాయి అడుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను పోరాడతాను, రైతులు వెంట నిలబడతాను, ఎయిర్పోర్ట్ రానివ్వను భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించి తర్వాత ఈరోజు ఫస్ట్ విమానం ల్యాండ్ చేయగానే ఇది మేమే చేసామని చెప్పనేసి మళ్ళీ ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళ మాదిరిగా వచ్చి ఈరోజు మాట్లాడటం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క అంశం. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పర్యటన ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు సమావేశపు హాల్లో అధికారులతో కలిసి కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం రానున్నారని, ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాపర్ డ్యాంలో లోయర్ కాపర్ డ్యామ్, అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా కందనాతిలో భగ్గుమన్న పాత కక్షలు, ప్రత్యర్థుల దాడిలో అన్నదమ్ముల దారుణ హత్య. కోనసీమలో భారీ బ్లో అవుట్,
ఓఎన్జీసీపై మండిపడుతున్న స్థానికులు. వెనిజులా వనరులు మాకివ్వాల్సిందే, లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు ట్రంప్. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం ధృవీకరించిన దక్షిణ కొరియా, జపాన్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.